హల్లెలూయా. ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తున్నాడు ఏంటంటే, నాకు ఆక్సిజన్ తీసేస్తున్నారు. ఆక్సిజన్ ఏంటిది? ప్రాణాధారం తీసేస్తున్నారు. యాక్చువల్లీ ఆయన 95% డెడ్ హిస్ లంగ్స్. ఆయనకు 100% పెట్టాల్సిన ఎంత మనిషి పీల్చుకోగలంత పెట్టినా కూడా ఆధారం తెగిపోయింది కనుక నువ్వెన్ని ప్రొవిజన్స్ ఇచ్చిన బ్రతికిలేడు, ఆధారం పోయింది. ఈ లోకంలో డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ, నేను చాలాసార్లు చెప్తుంటాను కనుక ఇవి ఇవ్వడం చాలా ఈజీ. ఇట్ ఈస్ లైఫ్లెస్ థింగ్స్. బట్ జీవపు ఊట కలిగింది నీ హృదయం. హూ ఈజ్ కంట్రోలింగ్ యువర్ మైండ్ అండ్ యువర్ సోల్ ఇస్ దట్ యూ మస్ట్ అండర్స్టాండ్. డబ్బులు కంట్రోల్ చేయడం ఎవడైనా వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు. కానీ దేవుడు అన్నాడు, నీ హృదయం అన్నిటికంటే ఎక్కువగా దాన్ని కాపాడుకో. ఎవడు నిన్ను కంట్రోల్ చేయొద్దు. నీ ప్రభువు నీ విశ్వాసం నీ హృదయంలో ఇచ్చాడు కనుక ఓకే, నీ హృదయమును నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. అది లేఖనానుసారంగా ఇచ్చేసుకోవాలి. అది భర్తకు సంబంధించింది కాదు, భార్యకు సంబంధించింది. మై సోల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అపాన్ మీ ఇట్ సెల్ఫ్. అది నేను దేవునికి జవాబు ఇవ్వాలి. నా భర్తను బట్టి, నా భార్యను బట్టి, నా పిల్లల్ని బట్టి, నా పరిస్థితిని బట్టి, ఉద్యోగంని బట్టి ఇట్లా అంటే కుదరదు. దేవుడు అబ్రహాం గారికి చెప్పాడు, నీ కుమారుని, ఏకైక కుమారుని నువ్వు నాకు బలి అర్పించమని. అంటే భార్య దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. గాడ్ హ్యాస్ బ్రీత్డ్ ఏ వర్క్ ఆఫ్ గాడ్ ఇంటూ అబ్రహాం. అది అబ్రహాములోనికి వచ్చినటువంటి మాట. అది శారా దగ్గర అడగాల్సిన అవసరం లేదే. దేవుడు వాగ్దానం చేశాడు ఎవరికి? అబ్రహామునకు ఇచ్చినాడు, అబ్రహాంకు. ఇప్పుడు నేను ఇచ్చిన నిన్నే అడుగుతున్నాను, ఈరోజు నువ్వు నాకు కావాలి, ఈ పరిస్థితి నాకు చెయ్యి. యూ డూ ఇట్. నెవర్ బి డిస్టర్బ్డ్ బై బికాస్ ఆఫ్ ఎనీబడి. ఏ విషయంలో కూడా శోధించబడద్దు. నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. వాడిని బట్టి చెడిపోయిన అనొద్దు, వారిని బట్టి నేను ఇలా బతుకుతున్నా అనొద్దు. దేవుడు నిన్ను తన అరచేతులతో సృష్టించాడు. ఒక బొమ్మను చేశాడు, ఆడదానిగా మొగాడికి చేశాడు. ఆయన నాసిక రంధ్రములలో తన పర్సనల్ జీవవాయువును వదిలాడు. హీ హిమ్సెల్ఫ్ బ్రీత్డ్. అందులో తర్వాత ఆదామును గాఢ నిద్ర కలిగజేసి ప్రకటంకం తీసుకొని తన్ని స్త్రీగా చేసి, ఆయన స్త్రీగా చేసిన తర్వాత తనలో కూడా జీవవాయువును వదిలాడు. అక్కడ పెనిమిటి దగ్గర పర్మిషన్ తీసుకోలే. ఎదుగో నీ ఎముక, నీ శరీరం, నీ రక్తం, నీ మాంసం నేను తీసుకున్నాను కదా, ఇప్పుడు పర్మిషన్ తీసుకుని ఊదాలా అని అంటే ఊదదు. అట్లాంటి పర్మిషన్ నేను తీసుకోలేదు. అంతేకాకుండా తనకు సాటి అయిన సహాయం చేయడానికి కూడా ఆదాము దగ్గర దేవుడు పర్మిషన్ తీసుకోలేదు. ఇట్ మీన్స్ గాడ్స్ ప్లాన్ ఈజ్ నాట్ ఇన్ ద విల్ అండ్ కంట్రోల్ అండ్ లార్డ్షిప్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇది గుర్తించాలి. ఏదైతే మనకి ఇవ్వబడిందో అది మనకు అనుభవించడానికి ఇవ్వబడింది. బట్ వీఆర్ నాట్ ద రూలర్స్. మనం శిరస్సుగా ఉండి వారిని కంట్రోల్ చేస్తుంటాము, అనగా వారిని భద్రపరుస్తుంటాము, వారికి సహాయకరంగా వీఆర్ నాట్ ద రూలర్స్. ఒక రూలర్ అనే టేబుల్ పెట్టినాడు, ఒక ప్లాట్ఫామ్ పెట్టినాడు, దాని మీద రాజులు కూర్చున్నారు. కానీ అందులో కూడా దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కనుక దేవుడు నీకు చెప్పిన మాట నువ్వే చేయాలి, నువ్వు చేయాలంతే. ఈరోజు ప్రార్థన చేయమంటే చేయాలి. అయ్యో భర్త ఏమనుకుంటాడు, కల్లివల్లి అంటే అరబీ భాషలో ఎవడేమైతే నేను మాత్రం చేసుకుంటాను అనమాట. ఆడికి ఏమనిపించినా పర్వాలేదు, కల్లివల్లి అనమాట. దేవుడు మన హృదయంలో ఇచ్చిన విశ్వాస పరిమాణం అది నీకు ఇచ్చాడు. భార్యకి ఇవ్వపోయి ఉండొచ్చు. అబ్రహామును పిలిచి వాగ్దానం చేసిండు. 24 సంవత్సరాలు భార్యకు ఆ వాగ్దానంలో పాల్లేదు. భార్య అయిన శారాకి 24 సంవత్సరాల వాగ్దానంలో పాల్లేదు. ఆయన ఒక్కంతోట మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానంలో భార్య భర్తలు ఇద్దరే కలుసున్నారు, సంతానం లేదు.
కానీ భర్త కంట్రోల్లో భార్య లేదు, భార్య కంట్రోల్లో భర్త లేడు. ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ ఆయన దేవుడు నాకు చెప్పాడు కనుక నేను దేవుని కోసం బతకాలని. నువ్వు పోయినా పర్వాలేదు, భార్యగా పోయినా పర్వాలేదు, ఆ ఐగుప్తుని నేను చేసుకున్నా పర్వాలేదు, ఆ అబీమెలెకు నేను తీసుకున్నా పర్వాలేదు, నువ్వు పోయినా పర్వాలేదు, దేవుడు నాకు చెప్పి నేను చెయ్యాలి అంతే అని అబ్రహాం ఎంత స్ట్రాంగ్గా వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే 25వ సంవత్సరము ఆ తల్లికి, సారా తల్లికి దేవుడు వాగ్దానములో పాలిచ్చి గర్భం దాల్చినట్టు చేశాడు, అప్పుడు ఆమె మాటకు విలువ వచ్చింది. వాగ్దాన పుత్రుని మీద రైట్స్ ఇచ్చినాడు దేవుడు. అంతదాకా రైట్స్ రాలేదు. జాగ్రత్త గమనించాలి. భర్తను బట్టి ఈడ్చుకుంటే భార్యలు వెళ్ళిపోవచ్చు. భార్య ఒకవేళ అభిషేకించబడిందంటే భర్త ఈడ్చుకుంటూ పోవచ్చు. కానీ అభిషేకంలో పాలిస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కనుక నీకు రక్షణ ఇచ్చాడు, నీకు విశ్వాసం ఇచ్చాడు. నువ్వు ఆ విశ్వాసాన్ని ప్రాక్టికల్గా నెరవేర్చు. తొక్కి రావడానికి 15 సంవత్సరాలు పరిచర్య చేసి నీకు ఇంకా నేను దాటుకోవడానికి ఎవడికో కట్టుబడ్డాను. ఎవడు కట్టుబడ్డావు నీ విశ్వాసంలో? ఎవడికి జవాబు ఇవ్వాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యము. మీ విశ్వాసము మీద మేము ప్రభువులో అని ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. చూసారా, సేవకులు చెప్తున్నారు మీ విశ్వాసానికి నేను ప్రభువును కాదు. అపోస్తలులు మాట్లాడుతున్నారు. లోక సంబంధమైన పెనిమిటి ఎవరు? లోక సంబంధం భార్య ఎవరు? వాళ్ళెవరు కంట్రోల్ చేయడానికి నీ విశ్వాసంను? భర్తగా బతుకు, భార్యగా బతుకు, ఏం లేదు. నీ విశ్వాసానికి వాళ్ళు ప్రభువు కాదు. దే ఆర్ నాట్ ద లార్డ్స్. విశ్వాసాన్ని కర్త ప్రభు అయినప్పుడు ఆయనకు జవాబుదారి నువ్వు ఉండాలి. కనుక ఇశ్రాయేలీలు ఒక మాదిరి చూపించినారు, యేసు ప్రభువు అలాగనే మాదిరి చూపించారు. అపోస్తలుడైన పౌలు గారు ఓ మాదిరిని చూపించాడు. అవిశ్వాసులకు విశ్వాసులకు పొంతిక ఏముంది అనగా పొందేమున్నది? అగ్రిమెంట్స్ ఉన్నాయా? లేవు కదా. కలిసి బతికే విధానాలు ఉన్నాయా? లేవు కదా. పొందుకే లేదు, అసలు కలిసే బతికే లేదు, అది దాని కలియకలే లేవు. అవిశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసానికి శత్రువు. కనుక మనకు విశ్వాసమును కొనసాగడానికి సపోర్ట్ చేయమంటే చేయడాలు. వాడు అవిశ్వాసి కనుక, విశ్వాసానికి విరోధి కనుక వాడు ఎట్టనైనా నిన్ను కాదంటాడు. నువ్వు విశ్వాసం అయితే ఏం చేయాలి? తిరిగి అవిశ్వాసి దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి, ఆడి మాటలను నమ్మడానికి కానీ, ఆడి క్రియలు చేయడానికి కానీ, లేకపోతే ఆడి కింద నేను ఉన్నాను, ఆమె కింద నేను ఉన్నాను. ఇంకా దేవుడు ఏమన్నాడంటే, విశ్వాసి అయిన భార్య ఉంటే నేను నీతో ఉంటాను, నేను నీతో ఉంటాను, నీ విశ్వాసంతో ఏకీభవిస్తా, సహకరిస్తా, అమ్మ నన్ను పోనీయకు వదిలేకు అని బతిమిలాడుకోవాలన్నట్టు. ఎవరు? అవిశ్వాస అయిన భర్త. బైబిల్లో ఉంది అది. కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయం 11వ వాక్యం నుండి చదవండి. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయి ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఇది అక్కడ ముందు చెప్పిన మాట పరిత్యాగానికి. తర్వాత ఏమన్నాడు? 13వ వాక్యం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయి ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అంటే ఇప్పుడు విశ్వాసురాలైన భార్య ఉన్నట్టు అవిశ్వాసురాలైన భర్త ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు భర్త బతిమలాడాలన్నా భార్య బతిమలాడాలి? నువ్వు ఉండాలి నాతోటి, లేదు లేకపోతే కుదరదు అని అవిశ్వాసురాలైన భార్య భర్త దగ్గర పర్మిషన్ తీసుకుని బతిమలాడుకోవాలనా? ఉందా అట్లా? నువ్వు విశ్వాసవే, దేవుడు నీకు తోడుగున్నాడు, విశ్వాసాన్ని కర్తున్నాడు ఆయన, నీకు ఫస్ట్ పర్సన్. నీ విశ్వాసాన్ని కొనసాగించేది ఆయన్నే, నీ భర్త కాదు, అవిశ్వాసి కాదు. అదెంబడించాలి విశ్వాసులను. ఇది ప్లాన్ గాడ్ది, దేవుంది. కానీ విశ్వాసి అయినవాడు అవిశ్వాసి అయినవాడు వాళ్ళిద్దరు కూడా అవిశ్వాసి దగ్గరికి పోయి నా విశ్వాసాన్ని నువ్వు కావాలా తూ అన్నాడు అనుకో, ఏమైంది? అది దేవుడు అన్నాడు. ఇంతకుముందు మన సామెతల్లో చదువుకున్నాం ఒకసారి, కలకలు చేయబడినటువంటి నీరును చెడిపోయిన ఊటయు, కలకలు చేయబడిన నీరియు నీతిమంతుడు దుర్మార్గులకు భక్తిహీనులకు లోబడిటియు సమానం. అంటే
చెడిపోయిన ఊట అన్నమాట. విశ్వాసి అవిశ్వాసికి లోబడుతున్నారు అనంటే నువ్వు చెడిపోయిన దానవు, చెడిపోయిన వాడవు. కలకలు చేయబడిన ఊటయు, కళ్ళకలు చెడబడిన ఊటయు, చెడిపోయిన బుగ్గయు, చెడిపోయిన బుగ్గయు, నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు, నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. అంటే నీతిమంతుడు దుష్టునికి లోబడితే వాళ్ళు ఏమైనట్టట? చెడిపోయిన బుగ్గ. నీళ్ళుంటాయి అందులో, కానీ చెడిపోయిన నీళ్ళు. చెడ్డది, చెడ్డోడు అయిపోయినాడు. చెడ్డోళ్ళతోటి మంచికి ఏం సంబంధం? వాడు మంచికి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాడా? హృదయం చెడిపోయింది అంతే. తలంపులు, మెంటాలిటీ చెడిపోయింది, చెడ్డదనం వచ్చేసింది. దేవుని సేవకులు చెప్తాడు, చెడొచ్చేసింది. అవిశ్వాసి అయినటువంటి దానికి, అవిశ్వాసి అయిన భర్త కావచ్చు, భార్య కానీ వాళ్ళు లోబడుకుంటున్నారు ఒకరికొకరుకు. ఈ విశ్వాసులైన వాళ్ళు అంటే చెడిపోయినట్టు అంతే. బుగ్గ చెడిపోయింది. లోక సంబంధమైనది లోకానికి చెల్లించదు, పరలోక సంబంధమైంది పరలోకమే పర్మిషన్ ఇస్తుంది. మనం పరలోక రాజ్య సంబంధికులం. ఆ రైట్స్ను నువ్వు కలిగిన బిడ్డవన్న ఫెయిత్ నీకుంటే దెన్ ఎక్సర్సైజ్ దట్ ఫెయిత్. లోక సంబంధం పెన్మిట్ అయినా భార్య అయినా ఈ లోకంలో శరీరంలో బ్రతికినంత వరకు వారు ఒకరికొకరు బద్దులై ఉన్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగుంటారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మళ్ళీ కలుసుకుంటారు అక్కడ. ఇంతకుముందు హస్బెండ్ అండ్ వైఫ్, తర్వాత హలో బ్రదర్, హలో సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అంటారనమాట. అక్కడ అందరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ఉంటారు. అంటే శరీరంతో మాత్రమే పని. పునరుత్థానం, అక్షయతను కలిగిన తర్వాత మళ్ళీ సంసార బతుకులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసము మనము సిటిజన్ రైట్స్ను, మనము కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ సిటిజన్స్ రైట్స్ను మనము ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే చాలా కష్టం. అందుకే పరలోకము భూలోకానికి వ్యతిరేకం, భూలోకము పరలోకానికి వ్యతిరేకం అయినా ఆ కార్యాలు జరగడానికి మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. నిన్ను కాపాడుకోవడానికి అడ్డుపడే వాళ్ళు సేవకులు కూడా కరువైతారు. సేవకులు నీకు అవసరం. ఈరోజు ఈ దారి లేకపోతే వేరే దారి ఇస్తాడు దేవుడు. మోషే తన మనుషులను పంపించి, ఎదుగో మేము దాటి వెళ్ళడానికి మీ దేశం గుండా మాకు స్థలం ఇయ్యు, మేము ఎవరి ఆస్తిపాస్తులు ముట్ట మీ పొలాలలో పడ మేము క్షేమంగా వెళ్తాం అని చెప్తే వద్దు అన్నారు. సరే అని పక్కకు కూర్చున్నారు. వేరే దారిని వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రయాణం ఆగదు. కానీ విడవబడినటువంటి బిడ్డల్లో నువ్వు ఉండొద్దు. కనుక ఇంకా సేవకులకు, సంఘానికి, దేవుని నడిపింపునకు దగ్గర కావాలే కానీ వెనక్కి కావద్దు. అందుకే నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉన్నాను. జీవం లేని విషయాలను ఇవ్వడం చాలా సులువు. జీవంతో కూడింది నీ సోల్, నీ వ్యక్తిగత జీవితం యేసు ప్రభు కంట్రోల్కు రావాలా. ఆయనే నీ యజమాని అడుగు వేయాలి. పోతే పోనీ ఏం పోతాయో దేవుడు కొత్తగా ఇస్తాడు. మా చెల్లెలు రానన్నారు, సిస్టర్స్ని ఇచ్చినాడు. మా బ్రదర్ రానన్నాడు, బ్రదర్స్ ఇచ్చినాడు. నా మదర్ రానన్నారు, మదర్ ఇల్లా ఇచ్చినాడు. మా ఫాదర్ చనిపోయాడు, దేవుడు స్పిరిచువల్ ఫాదర్ని ఇచ్చినాడు. నాకేం తక్కువైందేంటి? ఎందరు బ్రదర్స్ ఉన్నారు? ఒక్క బ్రదర్ కాదు, చాలామంది బ్రదర్స్ ఉన్నారు. చాలామంది బ్రదర్స్ నా కోసం ఏడ్చే బ్రదర్స్ ఇచ్చారు. నా కోసం కన్నీరు కార్చే సిస్టర్స్ని ఇచ్చారు. నా వాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు ఇయలేదా? నాకేం తక్కువైంది? మీరు నాకు బంధువులు కాదా? నేను నీకు బంధువుని కాదా? మన సొత్తు దేవుడిచ్చింది. ఇది ఫైనల్ ఇటర్నల్ రిలేషన్షిప్. ఇది లోకము టెంపరీ, మనం ఇటర్నల్ రిలేషన్షిప్లో ఉన్నాం. బాధపడ్డం ఏంటి? ఇటర్నల్ రిలేషన్షిప్లో బాధ అనేది ఉంటుంది, దుఃఖం అనేది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఇది తెగని బంధం. వాళ్ళని అడగకపోతే ఇంకోళ్ళని అడుగుతారు. వాళ్ళని కష్టం కాదు, కష్టం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నేను ఎలా విశ్వసిస్తున్నావు సిన్స్ యువర్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, అలా నువ్వు లేవు క్రీస్తు మైండ్లో, కాన్షియస్లో లేవు అని అంటే యు హావ్ బీన్ కంట్రోల్డ్ బై హూ ఈజ్ నాట్ క్రైస్ట్, దెన్ యు ఆర్ అవే ఫ్రమ్ మీ. నువ్వు తెగిపోయినావు అంతే, చెడిపోయిన బుగ్గవు, దూరం అయిపోయినావు. యాకోబు పత్రికలో 2వ వాక్యం ఏమన్నాడు? నా సహోదరులారా,
మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధన అన్నప్పుడు పెయిన్, కష్టం, బాధ. కొందరు నేను పరీక్షించడానికి, నొప్పి కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. సడన్గా యోబు గారికి రోగం పెట్టాడు. అంతదాకా నీతిమంతునిగా కాపాడినోడికి ఈయన రోగం పెట్టాడు. పెట్టి ఏమంటాడా శుద్ధం అన్నాడట. ఎంత గొప్పడో బాబా, చాలా విచిత్రం. పిల్లల్ని చంపి ఏమంటాడో చూద్దాం అన్నాడట. ఆస్తిని తీసేసి ఏమంటాడో చూస్తాం అన్నాడట. భార్యకు ఈయనకు పడకుండా చేద్దామని చేసిండంట. ఏమంటాడో చూద్దాం అనుకున్నాడట. భార్య పోయినా పర్వాలేదు అన్నాడు. కానీ భార్య అన్నది కదా దేవునితో నీకెచ్చి నేను భార్యను అత్తుకుంటాను అనలేదు ఆయన. అట్పో కల్లివల్లి అన్నాడట. దేవుడు ఇచ్చింది ఏమో తీసుకున్నాడు, భార్యని ఇచ్చింది, భార్యను తీసేసుకున్నాడు, దూరం పెట్టాడు, శత్రువుగా పెట్టేసిన నో ప్రాబ్లం అన్నాడు. అలాగే రేపు ఒక స్త్రీకి కూడా పరీక్ష రావచ్చు. భర్తను ముళ్ళుగా పెట్టవచ్చు. విశ్వాసం స్త్రీకి ఇచ్చిందైనా పురుషునికి సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. దానికి పరీక్ష 100% ఉంటుంది. ఆ విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరంటే యేసు ప్రభు. జరుగుతున్న పరిస్థితి అది. ఈరోజు అవుతున్న శోధనను బట్టి పాస్టర్స్ కానీ చర్చెస్ వాళ్ళందరూ కూడా సంఘాలను మూసేసుకొని కూర్చున్నారు. ఆన్లైన్ 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 ఆన్ భయం. ఎందుకు? సంఘస్థులకు కరోనా రాకుండా అడ్డుపడాలి. ఎవరు? సేవకుడు అడ్డుపడాలి. యు ఆర్ ఏ షెపర్డ్. నువ్వు అడ్డుపడడం నీ చేతగానందు కనుక నువ్వు దాక్కోండి అనేసి నువ్వు వదిలేసి కూర్చున్నావు. ఒక సేవకుడు తన మందను కాపాడుకోల దమ్ముంటే బోల్డ్గా చర్చ నడిపిస్తాడు. దమ్ము లేనోడు దాక్కుంటాడు. నువ్వు కన్నీరు గాడ్చి నీ బిడ్డల కోసము, నీ దగ్గరకు వస్తున్న వ్యక్తుల కోసం వస్తున్న కీడు రాకుండా ఉండడానికి అడ్డుపడాల. నువ్వు అడ్డుపడని వారు దాక్కుమని చెప్తారు. మేము ప్రార్థన చేస్తాను. ఐఎమ్ ష్యూర్. నేను అందుకే అక్కడికి పోయినా. నాకు ఏకాగ్రత కావాలి. అక్కడ ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్కొక్కరి బాధ్యతలు అలా ఉన్నాయి. దానికి ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రతకు అక్కడ మాకు కాపుదల ఉంది. చెప్పాడు, రండి ఇక్కడ కూర్చోండి, దాటుకోండి అని చేయండి. యెహోవాను మహోన్నతుడైన దేవుణ్ణి నువ్వు నివాస స్థలంగా చేసుకున్నావు కనుక ఏ తెగుల్ని గుడారాన్ని సమీపించదు. దీస్ ఆర్ ద ప్రామిసెస్. ఐ వాంట్ దట్ అని అడగాల, పోరాడాల. అది అడగకపోతే ఇయ్యాడు దేవుడు. నేను చెప్పాను కదా, యాకోబు పత్రికలో యాకోబు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఈజ్ ఎ పిల్లర్, కోర్ పర్సన్ దేవునికి. నువ్వు అడగలేదు కనుక దేవుడు అడుగో అన్నాడు. అడుగు నువ్వు ఇస్తాడు అన్నాడు. 2వ వాక్యం, మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. నా పెర్మిట్ ని పర్మిషన్ తీసుకొని వస్తానండి. ఇయ్యాడు. ఏం చేస్తావు? భార్యని పర్మిషన్ అడుక్కొని వస్తావు. ఇయ్యరు. ఏం చేస్తావు? చెప్పు. మా అన్నని అడుగుతా, మా చెల్లెని అడుగుతా, మా అక్కని అడుగుతా, మా తమ్ముని అడుగుతా. ఎవడియ్యాడు? సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ థాట్స్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, లివింగ్ ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తును మూలంగా చేసుకుని జీవించే జీవితం. క్రీస్తు యేసు ప్రభువు ఆయనను సాఫ్ట్గా చూసి ఆయన ఒక మెత్తటి జీవితం ఇస్తాడని అనుకోవద్దు. రెండవది, ఆయన ముండ్ల పొదలు తీసుకొచ్చి పెడతాడు అనుకోవచ్చు. హీ హ్యాస్ ఎ డిజైన్డ్ ప్లాన్ ఫర్ ఎవ్రీ పర్సన్. అందులో కామన్ డిజైన్ ఉంటుంది యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ గాడ్. ఓకే, అలాగే కామన్ కాకుండా స్పెసిఫిక్గా అందరికీ కొన్ని ప్రాధాన్యతలు ఇస్తూ ఉంటాడు. గిఫ్ట్స్ ఆర్ డిఫరెంట్. గిఫ్ట్స్ యూ హ్యావ్ టు గివ్ ఫ్రీలీ అండ్ లివ్ ఫ్రీలీ. కానీ స్పెసిఫిసిటీ విల్ బి రివార్డెడ్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రతి గిఫ్ట్ని బట్టి ఈరోజు అందరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. దే ఆర్ ఎర్నింగ్ సంథింగ్. సువార్త ప్రకటన యందు పేరుగాంచినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎదుగో నువ్వు మాసిదోనియ సంఘాల్లో నువ్వు సువార్త ప్రకటించడంలో నువ్వు చాలా ఫేమస్ అయినావు. అయితే కొరింథు సంఘాల్లో అది జరగడం లేదు. నువ్వు ఒక్కడు కూడా వచ్చి బోధించటం ఓకే అన్నాడు. బట్ హీ నెవర్ డిమాండెడ్ ఎనీథింగ్. ఆయన ఖర్చులు రానుబోని పెట్టుకున్నాడు. కనుక నా 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 తలాంతు, దేవుడు నాకు ఇచ్చిన తలాంతు అది డబ్బులు బిజినెస్ కోసం కాదు, బిజినెస్ కోసం కాదు. అది బిజినెస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఆ రూల్సే వేరు. బిజినెస్ మెన్ ఏం చేస్తారంటే ఒక్క రూపాయికి విలువ ఉంది అంటారు. మనము ఒక పోనీ 10 రూపాయలు కదా, పోనీ ఇచ్చేద్దాం వదిలేస్తాం. కానీ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు, ఒక్క పైసకు కూడా విలువ ఉంది అని ఒక్కొక్క పైసకు విలువ కట్టుతూ దాని విలువను హెచ్చిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తుంటామనంటే ప్రతి మనిషికి విలువ ఉంది అని మనిషిని హెచ్చిస్తూ ఉంటాం. ఆ మనిషిని హెచ్చించడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చైనా పర్వాలేదు, అయినా చేస్తాము. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుకు విలువ ఉందని చెప్పి డబ్బుకు విలువేసి మనుషులను నార్మల్గా చూస్తారు. ఇదిగో నువ్వు ఎంత కష్టపడితే ఇంత ఇస్తా, అంతే. వారి కష్టానికి జీతం కడతారు, విలువ కడతారు. కానీ దేవుడు మనిషి పుట్టుకకే విలువ కట్టాడు, ఆయన ఉనికికే విలువ కట్టాడు. హల్లెలూయా. కనుక దేవుడు చూసే విధానం వేరు, బిజినెస్ పీపుల్ చూసేటటువంటి విధానం వేరు. కొందరు జాలి కలిగిన వారు ఉంటారు. ఎవరు? మన బోయేజ్ లాంటి వారు. బోయేజ్ లాంటి వారికి వారి పంటను కోయడానికి పనివారు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వడమే కాకుండా ఎక్స్ట్రా కూడా జాలితో ఇస్తూ ఉంటారు. అలాంటి some little people, some very few people are in the world. Very few people are in the world. అట్లా అది దేవుని బట్టి కలిగేటటువంటి విషయమే. కనుక ఇవి 2 డిఫరెంట్ వేస్ అని గుర్తు చేసుకోవాలి. నీ ఉద్యోగం వేరు, యూ విల్ బి పెయిడ్ ఫర్ ద వేజెస్. కనుక నీ వేజెస్ను లెక్క పెడతారు. నువ్వు ఎట్లా చేసినావు, ఎంత పని చేసినావు, ఎట్లా చేసినావు, దానికి లెక్క అడుగుతాడు. లోబడి చేసినావా, తిరుగుబాటు చేసేసినావా. అలాగే బిజినెస్ కూడా అంతే, సేల్స్ కూడా అంతే, ఎవ్రీథింగ్. కానీ మర్సీ ఆల్వేస్ ఎక్సీడ్స్ ద ప్లాన్ ఆఫ్ ద వరల్డ్. ఏదైనా పర్వాలేదు, తీర్పును మించి కృప అతిశయిస్తుంది. కనుక ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే క్రైస్తవ్యంలో మెత్తదనం కావాలి. శ్రమపడ్డాను, నాకు కష్టం వద్దు, నేను కష్టపడొద్దు, సుఖం కావాలి అని కోరుకునే వారు ఎవరైనా ఉన్నా ప్లీజ్ వదిలేసేయండి. సుఖం కోసం అడగకండి. నీకు దేవుడు చెప్పిన 3 స్థానాలు, ఒకటి దాస్యపు స్థానం, ఒకటి ఎడారి స్థానం, ఒకటి వాగ్దాన స్థానం. ఈ 3 కూడా ఇశ్రాయేలుకు భయమైంది. దాస్యంలో ఉన్నప్పుడు దాస్య భయం, ఎడారిలో ఉన్నప్పుడు ఎడారి భయం, యోర్దాన్ని దాటేటప్పుడు కూడా భయమే వాళ్ళకి. ఎందుకంటే యోర్దాన్ని దాటేటప్పుడు మోషే లేడు. మోషే తీరు అద్భుతం జరుగుతుందని చెప్పలేదు దేవుడు. ఒకరు నిన్ను మోస్తారని చెప్పలేరు. అక్కడ చెప్పింది ఏంటంటే మీ యొక్క నీతి, మీ దేవునితోని సంబంధం, మీ దగ్గర నీతి, మీ దేవుని సంబంధం యోర్దాను నదిని వేరు చేస్తుంది. అలాగను చేయాలి. మీరు దాన్ని వేరు చేసుకోవాలి. ఎవరో ఇంతకుముందు చేశారు. ఇప్పుడు మీ భక్తి, మీ నీతి, మీ రక్షణ, నీ నిబంధన యోర్దాను నదిని వేరు చేయాలి. కనుక యోర్దాను నదికి తెగతెంపులు అంటే దాన్ని పాయల్ చేయాలంటే యువర్ కవెనెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ విత్ గాడ్. కనుక ఫ్రాంక్ బ్రదర్ చేస్తాడు అని చూడొద్దు. ఫ్రాంక్ బ్రదర్ సైలెంట్ అయిపోతాడు. ఇజ్రాయల్ రాజు గారు చేస్తున్న సైలెంట్ అయిపోతాడు. ఎందుకనంటే నీ రక్షణ నిబంధనను నువ్వు ఎగ్జాల్ట్ చేసి
ఆ యోర్దాన్ నదిని ఆపుకొని నీ ప్రామిస్లోనికి వెళ్ళాలి. వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే యోర్దాన్ నది దాటంగానే మన్నా ఖతమైపోయింది, ఆగిపోయాడు, దొరకలేదు వాళ్ళకి. ఇంతకుముందు ఫ్రీ భోజనం, ఇప్పుడు ఫ్రీ భోజనం లేదు. ఫ్రీ ప్రొటెక్షన్ ఇంతకుముందు, ఇప్పుడు లేదు. చెప్పులు అరగలేదు, వస్త్రాలు మురుక్కాలేదు. వాగ్దానం వెళ్ళకముందు అన్నీ ఫ్రీ. కానీ వాగ్దానంలో స్థలం పెట్టిన తర్వాత ఎరుకో పట్టణంలో దిగగానే, మైదానం దిగగానే మన్నా ఆగిపోయింది, ఫ్రీ పోర్షన్స్ అన్నీ అయిపోయినాయి, నువ్వు కష్టపడి నువ్వు బ్రతకన్నాడు. అప్పుడు వారు దున్నినారు, పంట సంపాదించుకున్నారు. వారి ప్రొటెక్షన్ కోసం వారు బుద్ధి రావాల్సి వచ్చింది. ఎరుకోని చాలా ఈజీగా కూలుగొట్టినారు. కానీ హై దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు తప్పు చేసినందుకు వాళ్ళు చచ్చిపోయినారు. కనుక వాళ్ళ క్షేమాన్ని వాళ్ళు ఎర్న్ చేయవలసి ఉండే, ఎవరు ఆ తప్పు చేసిండ్రు, ఎవరు శాపగ్రస్తమైన దాచిపెట్టుకున్నారు, తొలగించిన తర్వాత అప్పుడు వారు తిరిగి హై మీద విజయం పొందుకున్నారు. ఒక విక్టరీకి నువ్వు మారవలసి వచ్చింది. కానీ అరణ్యంలో మారినా మారకపోయినా ఫ్రీగా మోయబడ్డావు. ఫ్రీ భోజనం, ఫ్రీ ప్రొటెక్షన్. అందరికీ రోగం రాకుండా కాపాడినట్టు తిరుగుబాటు చేసినోడు కూడా రోగం కాకుండా కాపాడినాడు. కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్గా శాపం చేసిండో, తప్పు చేసిండో, వారికి శిక్ష విధించిండు, చంపేశాడు. కనుక మార్పు నువ్వు మారితేనే వాగ్దాన స్థలంలో యు ఆర్ రీచ్ టు ద ప్రామిస్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు హిస్ బిలీవర్స్. ఇప్పుడు ఆయన లోనికి మనం వస్తే, ఆ క్రీస్తుల్లో మనం ఉంటే మార్పు ఖచ్చితం. ఫ్రీ పొజిషన్స్ కాదు, మార్చిని సంపాదించుకోవాలి. నేను దున్నాలి, దున్ని విత్తనం వేసి పంట కొయ్యాలా. ఓకే, నా ప్రొటెక్షన్ కోసం నేను చెయ్యాలా, నా ఎదుగుదల కోసం నేను చెయ్యాలి. ఎట్లా చేయాలి నేర్చుకోవాలి, బయటికి రావాలి. సాకులు చెప్పేటంటుంటే ప్రామిస్లో నువ్వు బతకలేవు. దెర్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హడ్ గివెన్ టు us to be in a testifying circumstances. దేవుడు మనల్ని పరీక్షలోనికి తీసుకొచ్చినాడు. పరీక్ష తర్వాత ఫెయిలా పాసా మనకు తెలుస్తుంది. ఇది పరీక్ష దినాలు. నీ విశ్వాసం, నీ యథార్థత, నీ వ్యక్తిత్వం. నన్ను అడిగి నిన్నెవ్వరిని కూడా రక్షించలేదు, లేక మిమ్మల్ని అడిగి నన్ను రక్షించలేదు. God has loved every person individually and personally. I love your son, I love your daughter అని చెప్పి ఆయన ప్రేమించినాడు. ప్రతి ఒక్కరికి ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టి. దాట్స్ ద కవనెంట్ ఆఫ్ గాడ్. ఈ కవనెంట్లో దేవుడు నిన్ను నిడిచిపెట్టేవాడు కాదు. అట్ ద సేమ్ టైం ఆ కవనెంట్ మనుషులను కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షులను నియమించాడు. వారు ఆ సంఘం కాపాడుతుంటారు. The stages of ministers are there. వాళ్ళందరూ కాపాడుతున్నారు. సో యు మస్ట్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సేవకులను బట్టి ప్రస్తుతము పరీక్షలోనికి పెట్టాడు. అంటే యూ హ్యావ్ రీచ్డ్ ద ఫైనల్ డెస్టినీ టు రిసీవ్ ఎ రివార్డ్. ఈ పరీక్ష తర్వాత మనకు ఒక రివార్డు ఇవ్వబోతున్నాడు దేవుడు. మంచిదానికి మంచిది, చెడుదానికి చెడు. కానీ చెడ్డోళ్ళని బట్టి నీ మంచిని చెడగొట్టుకోవద్దు. యోబు చేసింది అదే. తన భార్య చెడ్డతనాన్ని బట్టి తను ఏమాత్రం కూడా ఫెయిల్ కాలేదు. అలాగే భార్య కూడా ఒకవేళ భర్త చెడుతనాన్ని బట్టి ఫెయిల్ అయితే దెన్ యూ విల్ బి నో మోర్. ఇది ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి వ్యక్తిగత పరీక్ష. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, గొప్ప అంతస్తులోనికి నిన్ను నడిపిస్తున్నాడు. ఎ మిరకల్ ఈస్ కమింగ్. ఐ హ్యాడ్ సీన్ ద విజన్. దేవుడు నిజంగా
ఈ లోకమును తలక్రిందులుగా చేస్తున్న. ఫైనల్గా నాకు ఇవ్వబడిన దర్శనం నేను చాలా మందికి చెప్పాను. అది హగ్గయిలో రాస్తా ఉన్నాడు. హగ్గయిలో రాస్తా ఉన్నాడు. నేను ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. అండ్ ఐఎమ్ సింపుల్లీ వెయిటింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్. నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ హగ్గయిలో ఇది జరగాలని చూస్తూ ఉన్నాను. మీరు హగ్గయి నేను చదువుతూ ఉండండి, చివరి వరకు చదవండి. 2 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి సేవకుడు ఏం చేస్తాడంటే పడిపోయిన స్థితి నుండి మనుషులను లాగుతాడు, తిరిగి నిలబెట్టవలసిన స్థితిలో నిలబెడతాడు. ఇశ్రాయేలీ ఈ హగ్గయి ప్రవక్త కూడా ఈజ్ ఎ నోన్ ప్రాఫెట్. ప్రవక్త అయిన హగ్గయికి అని చెప్పుకుంటూ వచ్చేసాడంటే ఈ వాజ్ ఫేమస్ యాజ్ అ ప్రాఫెట్ ఇన్ దట్ టైమ్. 540 మధ్యలో 60-40 మధ్యలో క్రీస్తు పూర్వం ఆయన సేవకుడు, ప్రవక్త. దీనికిని మళ్ళీ జకరియా ప్రవక్త గ్రంథానికి ఇద్దరికి ప్రవచన సమయంలో దర్యావేషు మాత్రమే రాజు పరిపాలనలో ఉన్నాడు. అయితే ఇది చివరికి మళ్ళీ నెహెమ్యా గ్రంథానికి ఎజ్రాకును సంబంధం ఉంది. అయితే ఇర్మియా ప్రవక్త ప్రకారం 70 సంవత్సరాల ఎగ్జైల్ అంటే చెరలోనికి వెళ్ళిన తర్వాత తిరిగి వారు వాపసు వచ్చినారు. వాపసు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇండ్లు కట్టుకుంటున్నారు, వారు పొలాలు నాటుకుంటున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, కానీ దేవుని ఆలయాన్ని విడిచిపెట్టారు. దే హ్యావ్ నెగ్లెక్టెడ్ ద చర్చ్. దే హ్యావ్ రిటర్న్ టు దర్ ఫ్యామిలీస్. జరిగినది అదన్నమాట. ఫ్యామిలీ అనాయింటింగ్ చెరలో ఉన్నప్పుడు వారికి లేదు. భర్త, భార్య, పిల్లలందరూ స్లేవరీలో ఉన్నారు, దిక్కులేని స్థితి. కనుక వాళ్ళందరినీ విడిపించి తిరిగి వాగ్దాన దేశంలోనికి, వారి సొంత భూమిలోనికి దేవుడు తీసుకొచ్చినాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు మొగుడు పిల్లలు కలిసి లేకుండా, పిల్లలను కలిసి లేకుండా ఇప్పుడు కలిసి పంచి బతకడానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. బిజినెస్ కోసం అంటే బిజినెస్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇంకా అలాంటి సెటిల్మెంట్స్ చేస్తున్నారు ఎన్నో రీతులుగా. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే దేవుని మందిరము విడవబడినప్పుడు, అది పాడై పడిపోయినప్పుడు దాన్ని రిపేర్ చేసి కడతామని వాళ్ళు అనుకోవడం లేదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు చాలా క్వశ్చన్స్ వేస్తున్నాడు. అందులో క్వశ్చన్స్లో బుద్ధొచ్చిందా మీకు అని కూడా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో 10వ వాక్యం నుండి, మరియు దర్యావేషు వెలువడి 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షం సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్రం విచారణ చేయాలి. ఎందుకు? యాజకులని వారు కూడా చెరలోకి వెళ్ళిపోయినారు. కొందరు మిగిలిన వారు యెరూషలేములో ఉన్నారు, కానీ వారు కూడా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయినారు. కరువు. ఎందుకు? దేవాలయము కూలిపోయింది, యాజకత్వం చేసే స్థలము లేదు వాళ్ళకి. కనుక యాజకులు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం చదవడం కానీ ధర్మశాస్త్ర ఉద్దేశాలు కూడా లేవు. దేవాలయము లేదు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడనంటే, ఇదిగో చెరలో ఉన్నందుకు ఇశ్రాయేలీలో ఉన్నవారు కూడా, లేక చెరపట్టబడ్డవారు, వీరెవ్వరి దగ్గర కూడా ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు దాన్ని పరీక్ష చెయ్యి, ఉన్నదా లేదా. వాళ్ళని తిరిగి ధర్మశాస్త్రంలో కట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఈ కరోనా అనేటటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి సాతాను క్రియ, ఈ శాపము తెగులున్నందుకు భయపడుతూ వారు తిరిగి ఏం చేస్తున్నారంటే బైబిల్ చదవడం మానుతున్నారు, దేవుని ఏర్పాట్లను మానుకుంటున్నారు, దేవునికి చెందవలసినటువంటి గొప్పతనం చెల్లించకుండా మానుతున్నారు. దేవుడు ఏర్పరిచిన ఏర్పాట్లు కరోనాకు ముందు ఎంతగా దేవునికి క్లోజ్గా ఉన్నారో అవి మార్చబడుతున్నాయి, మర్చిపోతున్నారు. పాస్టర్సే చర్చికి రావద్దంటున్నారు, సమాజంగా కూడుట మానుతున్నారు వాళ్ళు. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలు అన్నారు సమాజంగా కూడుట మానకూడదు. ఈరోజు యాజకులు సమాజంగా కూడొద్దు అంటున్నారు బికాస్ ఆఫ్ కరోనా.
కానీ దేవుడు యెహోవాను ఆశ్రయంగా చేసుకున్న వారికి ఏ తెగులు రాదని వాగ్దానం చేసినప్పుడు నీవు అడ్డుపడాల్సిన వాడవై, అడ్డుపడాల్సిన దానవై ఉండి అడ్డుపడకుండా నీకే చేతకాడకుండా నువ్వే భయపడుతుంటే నీలో బైబిల్ ఉందంటావా? దేవునికి నీకు నిబంధన ఉందంటావా? దేవునికి నీకు సంబంధం ఉందా? నువ్వు నీ పిల్లలను కాపాడగలిగేదా వాడమనేసి దేవుడు నీకు రుజువు చేస్తున్నావా? నువ్వు నీ సంఘానికి నువ్వు రుజువు చేస్తున్నావా? వీళ్ళ గతి అలాగైపోయింది. ఈరోజు మనకు అలాగవుతే చాలా శోధన సమయంలో యాకోబు గారు చెప్పారు కదా, మీ పరీక్షకు శోధన కలిగినప్పుడు మహా ఆనందంగా ఎంచండి, కానీ దుఃఖపడొద్దు, గునుగొద్దు, సనుగొద్దు. బీ హ్యాపీ బికాస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఇన్ ట్రిబులేషన్. దేవుని ఏర్పాటును బట్టి శోధించబడుతున్నాను. శోధన అన్నది ఎగ్జామినేషన్. దాంట్లో నువ్వు పాస్ కావాలి, నీవు పాస్ కావాలి. ఈ కఠినమైన పరిస్థితిలో నీవు దేవునికి దగ్గర ఉండి ఇన్కన్వీనియంట్ సర్కమ్స్టాన్సెస్ నీకు అపియర్ నీ జీవితంలోకి వచ్చినప్పుడు అయినా కూడా నువ్వు దేవునికి దగ్గరై ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలంగా దేవునికి జీవిస్తే యు ఆర్ పాస్. దాన్ని కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కొన్ని డిఫరెంట్ ప్లాన్స్ వేసి దాన్ని దాటుకోవాల్సి వస్తుంది. అలా చేయాలి. వీళ్ళ దగ్గర ఏం చేయమన్నాడంట? ధర్మశాస్త్రం విచారణ చేయి. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమైన ద్రాక్షరసమునైనను తైలమునైనను మరి ఏ విధముకు భోజన పదార్థమును ముట్టినేడలా ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగగా వారు కాదు అన్నారు. శవమును ముట్టించడం వలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినేళ్ళ తాను ముట్టినది అపవిత్రము మగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి. ఇది తెలుసు, యాజకులందరికీ తెలుసు. తర్వాత 14 అప్పుడు హగ్గయి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను ఈ జనులు నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీ వారచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. అదే యెహోవా వాక్కు. అంటే అందరు అపవిత్రమైన తలంపులు, ఆలోచనలు. సో నేను ఇంతకుముందు చెప్పాను, విశ్వాసికి పొందుకలేదు. కానీ అవిశ్వాసికి ఒక విశ్వాసి లోబడితే చెడిపోయిన బుగ్గ అపవిత్రం అయినా సంఘానికి ప్రైజ్ ద లార్డ్ అంటే నువ్వేమన్నట్టు ఇప్పుడు అపవిత్రమైన చెడిపోయిన బుగ్గ వయ్యుండి నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తున్న జాగ్రత్త. దీన్ని అడ్డుకుంటున్నాము గనుక మీరు కొన్నిసార్లు ప్రొలాంగ్ అవుతున్నారు. కొంత దూరం ఎప్పుడు దేవుడు మమ్మల్ని స్టాప్ అంటారు, మేము ఆపుతాం. ఆగాల్సిన సమయం ఉంది, అడ్డుపడడం కూడా ఆపాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి నాకు తెలియదు ఏమవుతుంది, ఐ డోంట్ వాంట్ టు సీ. కానీ అందరూ కూడా ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. పరిస్థితిని బట్టి అవిశ్వాసంగా ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ ఎవరు నీకు యజమాని? హూ ఈజ్ యాక్చువల్లీ యువర్ లార్డ్? నీ యజమాని ఎవరు? ఆ తర్వాత 15వ వాక్యము, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించిన మొదలుకొని ఆ వెనక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకునడి. నాటు నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. అంటే 20 వేస్తే ఎంత దొరుకుతుందట? 10 దొరుకుతుందట. తెలుసుకొనవలనని 10 కులాల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కులాలు మాత్రమే దొరుకుతుంది. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, ద చర్చ్ వాజ్ అబండెండ్. సంఘము విడవబడినప్పుడు చర్చ్ గురించినటువంటి విషయాల్లో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే
అందులో ఒక భాగము తెగులు నీకు అంటుద్ది అని చెప్పాడు. ఇప్పుడు కరోనాని ఏమంటున్నారు అందరూ? పెండమిక్ అంటే తెగులు అంటున్నారు. అది నీకు అంటకుండా ఉండాలి అని అంటే చర్చి కల్లివల్లి అన్నావు అనుకో, దేవుడు గడ్డ నిన్ను కల్లివల్లి అంటాడు, నిన్ను వదిలేస్తాడు. అప్పుడు కరోనా వెరీ గుడ్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అంటాడు, దగ్గరకు వస్తాడు, తీసుకుంటాడు, ఎంత దూరం పోవాలో తీసుకుపోతాడు. తర్వాత బొంద పెట్టేటప్పుడు కూడా చాలా విచిత్రంగా బొంద పెడతారు. పరిస్థితి మేము ఏడుస్తున్నాం. హైదరాబాద్లో మనిషి శవాన్ని కుక్కలు పిక్కతుంటున్నాయి, నేర్చినాం అక్కడ. మనిషి కదా ప్రభువా విలువ, కుక్కలు పిక్కతుంటున్నాయి. అంతేకాకుండా సమాధి చేసేటప్పుడు ఆ వ్యక్తులను బంధువులు చూడకుండా, మర్యాదలు లేకుండా, ఒక మనిషిని సమాధి చేసినట్టు చేయకుండా అది తీసుకొచ్చేసి ఆ అంబులెన్స్ నుండి దించుతున్నారు. ఆ ప్రొక్లైనర్ ఏదో ఉంటుంది, జేసీబీ ఇట్లా పెడుతున్నారు. నేను చూస్తున్నాను అది వీడియో. ఆడు అట్లా తీసి అట్లా ఇసిరేస్తున్నాడు, జేసీబీలో అలా తీసి అట్లా ఇసిరేస్తున్నాడు. 3 శవాలు తీసిరేసాడు. ఆడు తీసుకుపోయేసి ఆడెప్పుడో బొంద పెట్టి తెరిచిపెట్టాడు, అట్లా వేసేస్తున్నాడు. బొంద ఆ జేసీబీ తోటి మూసేస్తున్నారు. చాలా బాధ అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది, చాలా కష్టం అనిపించింది, హృదయానికి చాలా కష్టం అనిపించింది. ఒక మనిషి పాతి పెట్టబడవలసిన రీతిలో పాతి పెట్టబడలేదు. ఇర్మీయా ప్రవక్త గ్రంథం 22:18-19 వాక్యాన్ని చదివితే, కావున యోషియా కుమారుడు హోషియా కుమారుడగు యెహోయాకీమును యోధారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఇవ్వబడి పారవేయబడి గాడిద పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. చూసారా ఏమంటున్న? కావున హోషియా కుమారుడు యెహోయాకీను యూదారాజును గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతన్ని గూర్చి అంగలార్చరు. ఈ కరోనాను బట్టి చచ్చిపోయిన బతికట్లనే ఉంది. అయ్యో నా కొడుకు, అయ్యో నా కూతురు, అయ్యో నా భర్త, అయ్యో నా భార్య అని అంగలార్చేవారు ఎవరు ఉన్నారా? చచ్చిపోతే బాగుండని పారేస్తున్నారు. అయ్యో కరోనాతో తండ్రి బాధపడ్డాడు, చచ్చిపోయినాడు, గ్రామానికి రావద్దు అని బయటికి పారేస్తున్నారు. వద్దు, మేము చూడము, సమాధి చేయండి. ఏడుపు కూడా లేదు, సచ్చిండి బాగున్నది, మేము క్షేమంగా ఉన్నాం. బతుకులు మీరు అనుకుంటారు ఎలాగా? అమ్మ నాన్నలు ఎవ్వరు లేకుండా ఎలాగ పాతి పెట్టబడుతున్నారు. ఏమన్నారు తర్వాత? ఇంకా సహోదరుడా, అనియో అని సహోదరుని అంగలార్చబడు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతన్ని గూర్చి అంగలార్చరు. పెద్ద పెద్ద వాళ్ళు, బ్యాంక్ మేనేజర్ అంటే ద ఫౌండర్ ఆఫ్ సమ్ బ్యాంక్, ఆయన చనిపోయినాడు, ఎవడు కూడా పట్టించుకోలేదు. డాక్టర్సే మున్సిపాలిటీని చెప్పిన సమాధి చేయించేసి అయిపోయింది. అంటే బంధువులు లేకుండా, రిలేషన్షిప్ కవనెంట్ లేకుండా పాతి పెట్టబడే రీతిని గాడిద పాతి పెట్టబడిన రీతితో పోలుస్తున్నారు. గాడిద బరువును మొయ్యాలి అంతే, దానికి నిబంధన లేదు. పని చేసుకోవడానికి అవసరత కోసం వాడుకుంటాడు, చచ్చిపోతే బొంద పెడతాడు, దానికేం సంబంధం, పోయిందిలే వేరే తెచ్చుకుంటానంటాడు. కానీ బంధుత్వం అలా కాదు, రిలేషన్షిప్ అలా కాదు. దేవునికి నీకు మధ్యలో ఉన్న కవనెంట్ అంతా భయంకరమైన నీచమైనటువంటి స్థితి కాదు. మనిషి దేవునితో తెగతెంపులైనందుకు, కరోనాతో చచ్చిపోయినందుకు మనిషిని చూసుకోలేకపోతున్నారు, మనిషిని ప్రేమించలేకపోతున్నారు, దగ్గర తీసుకోలేకపోతున్నారు. కలిసి మరి తిరిగి ట్రావెల్ చేయడం కూడా కష్టం, ఇద్దరు కలిసి ప్రయాణించడం కూడా కష్టం, దగ్గర చేసుకోవడం కూడా కష్టం. ఎంత హీనమైన స్థితి. గాడిదకు అలాంటి బతుకుంటుంది. గాడిద పాతి పెట్టిన రీతిని పాతి పెట్టి నేను ఏడ్చాను బాగా, ప్రభువా, తెగిపోయిన వారు, నశించిన వారు, నీకు దూరం అయిపోయిన వారు, ఇలా బతుకో రోజు అట్లనే అవుతుంది. ఇలాంటి బతుకు రాబోతుంది. యాజ్ అ రివార్డ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్. ఇప్పుడు కొందరు టైం బీయింగ్లో బతుకుతూ ఉన్నారు, టైం బీయింగ్ అట్లా బతుకుతున్నారు. దేవుడు ప్రొలాంగ్ చేస్తూ, గ్రేస్ పీరియడ్ ఎక్స్టెండ్ చేస్తూ, టైం టు టైం ఒకడు పడాల్సిన వాళ్ళు పడుతూనే ఉన్నారు.
ఇది ఇప్పటికే ముగిసిందని అనుకోవద్దు, ఇంకా కొంతకాలం ఉంటుంది కనుక ఇది దాటితే చాలు అని చూడకండి. అది ఉన్నా లేకున్నా మన దేవునితో మళ్ళీ తిరిగి కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని బారిన పడకుండా ఉండాలంటే యెహోవాను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించబద 24/7 ఇట్ ఈస్ అవర్ టైం. బంధువులతోటి మంచి పండుగ చేసుకుంటా, లేకపోతే పార్టీలు రేవులు, ఈ రేవు ఆ రేవు చేసుకోండి. ఓ రోజు వస్తుంది నీకు. నీ టైం నిన్ను ఖచ్చితంగా ఆలస్యం చేస్తుంది అనుకోకు. ఎవరి టైం వాళ్ళకు వస్తుంది ఖచ్చితంగా. ఒకడు 100 మంది పిల్లలను కని 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయే తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఎంత చిన్నగా ఎంత నీచంగా పడిపోతున్నారు అంటే పుట్టలేదు, పిండమే పడిపోయింది. పిండంగా ఉన్నప్పుడు పడిపోయింది అంటే అర్హతలు లేకుండా చచ్చిపోయిందని. పిండం పుట్టిందనుకో, పుట్టినప్పుడు అబ్బా భూమిలో అడుగు పెట్టాడా అనుకుంటాం. 1 year వచ్చిందనంటే చేతికి వచ్చిండా అని అనుకుంటే ఇక బతుకుతాడులే అనుకుంటాం. పిండం అంటే ఇంకా లోకంలో శ్వాస పీల్చుకోలేదు, హక్కులు ఇంకా సంపాదించుకోలేదు. ఏ అర్హతలు అంటే కొంతమంది పిల్లలున్నా బంధువులున్నా సుఖానుభవంగా లేకుండా ఏది లేకుండా చచ్చిపోయినట్టు అనుకో. సరిగిన రీతిన సమాధి చేయకపోతే ఏ అర్హతలు లేని దిక్కు లేని కుక్క సావంటారు కదా, అట్లా చచ్చిండు అన్నట్టు. కొరియాలో సంఘం ఉంది, అందులో 80,000 మంది ఒక చర్చిలో మెంబర్షిప్ ఆ దినాల్లో. ఆ 80,000 మందికి ఒకటే చర్చ్ ఉంది. బట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఏ పెద్ద గ్రౌండ్ తీసేసుకొని గ్రౌండ్లో అక్కడక్కడ మనుషులను కూర్చోబెట్టేసి ఎవ్రీ 2 hours ఒక సర్వీస్, ఎవ్రీ 2 hours ఒక సర్వీస్, ఎవ్రీ 2 hours ఒక సర్వీస్ పెట్టి వారు గొప్పగా ఆరాధన చేశారు. దే హ్యావ్ నాట్ స్టాప్డ్. ఆ పాస్టర్స్ అంతా ధైర్యవంతులు వాళ్ళు. బెంగళూరులో ఏజెస్ బెథెల్ చర్చ్ వాళ్ళు కూడా ఒక గ్రౌండ్ తీసుకున్నారు. చర్చిలో నడవకపోయినా గ్రౌండ్ తీసుకున్నారు. గ్రౌండ్లో స్కూటర్లో వచ్చిన కార్లో దగ్గర స్కూటర్లో దగ్గర పెట్టి వాళ్ళందరికీ శానిటైజ్ చేసి మాస్కులు వేసుకొని 2 hours వర్షిప్ చేసి వెళ్ళిపోతున్నారు. అట్లా సెక్షన్ ఎవ్రీ 2 hours వాళ్ళు పోగానే వేరే టీం, వాళ్ళు పోగానే వేరే టీం. వాళ్ళు ఆపుతలేరు. వారికి ధైర్యం ఉన్న దేవుడు ఉన్నాడని దేవుని ప్రజలను దేవుని దగ్గరికి ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వేరే కాపులు దాక్కోమని చెప్తున్నారు. ఇది సంగతి. ఇక్కడ వాళ్ళకేం డబ్బులుండి చేయలేదు. విశ్వాసులు వాళ్ళ ప్లేస్ కోసం కావాల్సిన డబ్బులు వాళ్ళే ఇస్తున్నారు. అక్కడ జరిగేది అది. బెంగళూరులో ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎవ్రీ సండే వాళ్ళ ఏరియా కోసం వాళ్ళు పే చేస్తారు సార్ అన్నారు. అది మనకు ఇక్కడ అంత నమ్మకమైనటువంటి సేవకు లేరు గనక, చెప్పిన కూడా వాడు ఇయ్యడు గనక ఎందుకులే అని చెప్పి లోకాన్ని సంతోషి పెట్టడానికి దాక్కొండ్రా బాబు అనే దేవుని నుండి దూరం చేసేటటువంటి సేవకులు తప్ప వేరేది లేదు. ఆన్లైన్లో పెడతాం. ఆన్లైన్ అసలు సేవనేనా? అసలు సేవకుడు అన్నప్పుడు ఖచ్చితంగా ముఖాముఖిగా దర్శనం ఇవ్వాలి. కాపరి ఎప్పుడు గొర్రెలతో ఉంటాడు. గొర్రెలు కాపరి కలిసి ఉంటారు. ఎక్కడున్నాం మనం? మన ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవం ఏడా ఉంది ఒక్కసారి చూడండి. కనుక ఈ పరిస్థితిలో నువ్వు పరీక్షించబడుతున్న ఈ టెస్టిఫైయింగ్ పీరియడ్లో ప్రివిలేజ్ దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు గెలుస్తావా గెలవవా? డబ్బులు చాలా ఈజీ. ఆ ఈజీగా ఇచ్చేదే నీకు చేత కానప్పుడు నువ్వు కాస్ట్లీ సోల్ ఎలాగ ఇవ్వగలుగుతావు? డబ్బులు చాలా ఈజీ, లైఫ్లెస్ థింగ్స్ ఇవ్వడానికి చాలా ఈజీ. అదే ఇవ్వడం కష్టమైతే నీ మనసు ఎలాగ ఇవ్వగలుగుతావు? నీ జీవితాన్ని బతికేలాగ ఇవ్వగలుగుతావు? ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోనండి. చెప్పబడిన మాటలన్నీ గుర్తు చేసుకోనండి. ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్లో మనం ఉన్నాం. దేవుడు కన్నులారా చూస్తున్నాడు. నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు. మాటలు ఎట్లా వస్తున్నాయి, నీ ప్రవర్తన ఎట్లా, నీ ఆలోచన ఎట్లా, నీ ముడతతనమా, ఓపెన్నెస్ చూపిస్తున్నావా?
దాక్కునే స్థితియా, ఎక్స్క్యూజెస్, సాకులు చెప్పే పరిస్థితి. నువ్వు దేవుని యొక్క కండిషన్స్ను ఫుల్ఫిల్ చేయగలుగుతున్నావా లేదా? దేవుని దగ్గర ఒకసారి క్షమాపణ కోరదాం. ప్రభువా, నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను సుఖము కోరుకున్నాను. క్రిస్టియన్ లైఫ్ is the life of the soft bed of flowers అనుకున్నాను. నన్ను క్షమించు. కష్టపడాలి, శోధించబడాలి, శ్రమపడాలి, కొన్ని నొప్పులు కూడా ఉంటాయి, పరీక్షించబడతాం. వీటిలో నేను ఉంటాను, ఇది కూడా నా బ్రతుకులో రాయబడ్డది అని మర్చిపోయాను ప్రభువా. మర్చిపోయి సుఖం కోరాను. వాళ్ళు చేస్తలేరు, వీళ్ళు చేస్తలేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, ఈ ఫెసిలిటీ లేదు, ఆ ఫెసిలిటీ ఇంతకుముందు ఉండింది, ఆగిపోయింది. ప్రభువా, నేను సుఖాన్ని కోరాను. కష్టపడినప్పుడు బాధపడ్డాను. బెస్ట్ ఫెసిలిటీస్ ఇంతకుముందు ఉండే, కానీ ఇప్పుడు లేవు. బెస్ట్ హెల్ప్ నీకు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు లేదు, తొలగిపోయింది. కష్టం ఉంది, నువ్వు పరీక్షించబడుతున్నావు బిడ్డ. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈ కష్టాన్ని నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతావు. దేవుడు నీకు ఒక మార్గం తెరుస్తాడు. నీ పరిస్థితిని మార్చడానికి రెడీగా ఉన్నాడు. దేవుని ఆలయాన్ని విడిచిపెట్టినందుకు తెగులొచ్చింది. నీవు సంఘం గురించిన బాధ్యతలు ఎక్కడైనా తప్పుకుంటున్నావా? నీ సేవకుని నిర్లక్ష్యం చేసావా? నీ సేవను నిర్లక్ష్యం చేసావా? ఏ సేవలో నువ్వు ఉన్నావో ఆ సేవ నుండి తప్పించుకుంటున్నావా? ఆ కంచె నుండి నువ్వు బయటకు వచ్చేసావా? దాని గురించి ఆలోచన లేదా నీకు? అది పాడైపోయిందని అంటే వదిలేస్తున్నావా? మంచుకున్న దగ్గరికే నేను పరిగెడతానని చూస్తున్నావా? చెడు దాన్ని రిపేర్ చేసుకోవాలని లేదా? నీ జీవితం, నీ మనసు, నీ ఆలోచన విధానం మారాలి. నిర్జీవమైనది కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు ఇయ్యమని. అలాగే జీవమైన నువ్వు కూడా కావాలని దేవుడు కోరుతున్నాడు. నిర్జీవమైనది ఇవ్వడమే నీ కష్టం అనిపిస్తుంది, ఈజీ. జీవం గలది ఎలాగ నీకు ఇస్తావు? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇదే దేవుడు నన్ను కోరుతున్నటువంటి విధానం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుని అడుగు, నేను సంఘం కోసం ఏం కష్టపడ్డా, నేను సంఘం కోసం ఏం కష్టపడుతున్నా. వచ్చి ప్రార్థన చేయమంటూ కూడా సాకులు చెప్పాను. దశమ భాగాలు ఏమంటే కానీ సాకులు చెప్పాను. పాటలు పాడమంటే సాకులు చెప్పాను. నువ్వు సంఘము యొక్క ఏర్పాట్లను దాది నా బాధ్యత కాదు అని అనుకుంటున్నావా? అందులో నువ్వు చేయాల్సిందేం లేదని అనుకుంటున్నావా? హగ్గయిలో దేవుడు చెప్పాడు, మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనక నీకు సంభవించింది జ్ఞాపకం చేసుకో. అది నిర్లక్ష్యం చేసినందుకు తెగులుతోనూ కాటుకతోను వడగండతోను మీ కష్టార్జితం అంతటిను నేను నాశనం చేస్తున్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. అయితే యెహోవా వాక్కు, మీరు ఆలోచించుకొనుడి, ఎంతకు ముందుగా 9వ నెల 24వ దినమున అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివెల్లి చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను. నువ్వు నిర్లక్ష్యం చేసావు, తెగులు తర్వాత ఆశీర్వాదం ఉంది. అయితే నువ్వు నిర్లక్ష్యం చేసినందుకు తెగులు వచ్చింది. ఈ తెగులు దాటబోతుంది. తెగుళ్ళు నువ్వు దాటబోతున్నావు, ఆశీర్వాదంలోనికి వస్తున్నావు. ఇంతకుముందు నువ్వు ఫలించలే, నీ పొలాలు ఫలించలే, నీ కుటుంబం ఫలించలే,
నీ ఉద్యోగంలో నీకు ఫలం లేదు, నీ వ్యాపారంలో నీకు ఫలం లేదు, నీ కుటుంబంలో నీకు ఫలం లేదు, వ్యక్తిగతంగా ఫలం లేదు. ఎందుకో తెలుసా? ఇంకా సంఘం గురించినటువంటి కన్నీరు నీకు రాలేదు. సంఘం గురించినటువంటి బాధ్యతల్లోను చెయ్యవలసిందిగా చెయ్యకుండా మిగిల్చుకున్నావు. కురుసతనం, పిసినాడితనం, సాకులు చెబుతూ నువ్వు సంఘాన్ని నిర్లక్ష్యం చేసావు. కనుక నీ ఫలభరితమైన జీవితం ఆగిపోయింది, ఆలస్యమవుతుంది. తెగులు కూడా ఆగిపోవడం లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఈరోజు కన్నీరు కార్చి క్షమాపణ కోరితే నేను ఆశీర్వదించడం మొదలు పెడతాను. కానీ నా సంఘాన్ని కట్టడం, మందిరం కట్టడం ఆపొద్దు. మందిర సేవ ఆగొద్దు, దేవుని రాజ్య సేవ ఆగొద్దు, దేవుని స్వార్థ సేవ ఆగొద్దు. సేవకులు ఆగిపోవద్దు, సేవకులకు కూడా కొరత రానివద్దు, సేవకులను వెనక లాక్ చేయొద్దు. సేవకులు స్వతంత్రంగా పంపబడాలి. పంపబడకపోతే వాళ్ళు వెళ్ళలేరు. పంపబడని వాడు సువార్త ప్రకటించలేడు. దేవుని రాజ్యం విస్తరించబడదు. నీవు బయలుదేరమంటున్నాడు దేవుడు. సేవకులు అనేకులు కోత విస్తారం. ఇప్పుడు పంట కోయడానికి మనం వెళ్ళాలి. సేవకులు అవసరం. ఆ బాధ్యత మనందరి మీద ఉంది, మనందరి మీద ఉన్నది. నువ్వు స్వార్థపరురాలివా, స్వార్థపరుడువా? నీవు నీ భార్య పిల్లలు మాత్రమేనా? నీ క్షేమము, నీ ఫెసిలిటీస్ మాత్రమే చూసుకుంటావా? నువ్వు సంఘంలో ఉన్నటువంటిది దేవుని రాజ్య సంబంధమైన బాధ్యత భరించవా? దానిలో భాగం ఉండదా? కనుక దేవుడు మాట్లాడుచున్నాడు, కుమారుడా, కుమార్తె, మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, 21 వాక్యము, యూదా దేశపు అధికారి అగు జెరుబ్బేలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. ఎస్, ఆకాశము భూమి కంపింపచేసి అది తలక్రిందులుగా చేయబోతున్నాడు. భూమి తలక్రిందులుగా చేస్తున్నాడు. భూమిని తలక్రిందులుగా చేయబోతున్నాడు. దేవుడు నాకు ఈ దర్శనాన్ని చూపించాడు. అప్పుడేమవుతుంది? రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. అంటే రాజ్యాలు, దేశాలు కింద పడిపోతాయి. వాళ్ళు చేత కాని వాళ్ళు అవుతారు. ప్రతి దేశంలోని నాయకత్వం, వారి ప్రభుత్వపు మార్గాలు పనికిరాని మార్గాలుగా చేయబడిపోతున్నాయి. ఎవ్వరు కూడా వారి అధికారులను కానీ నాయకులను కానీ నమ్మే పరిస్థితి లేని స్థితికి ఈ లోకమంతా తిరగబోతుంది. దేవుడు అలాగా తిప్పాలనుకుంటున్నాడు. భూమిని తలక్రిందులుగా చేస్తున్నాడు. కనుక సింహాసనాలు పడతాయి, ధనవంతులు పడిపోతారు, రాజ్యాలు పడిపోతాయి. వారు నమ్మకున్న రాజ్యం పడిపోతుంది. రాజ్యాలు పడిపోతాయి. వారి సింహాసనాలు, వారి గొప్పతనాలు పడిపోతాయి. ఓ, నాకు ఇంత గొప్ప స్థానం ఉంది, ఇంత గొప్ప పరువు ఉంది, ఇంత గొప్ప పలుకుబడి ఉంది, పడతాయి అవి. ఇది దేవుడు చేస్తున్న కార్యాల ఒక భాగం. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ద గవర్నమెంట్స్ ఆర్ ఫెయిలియర్. ద వరల్డ్లీ గవర్నమెంట్స్ ఆర్ ఫెయిల్ నౌ. ద వరల్డ్ ఈజ్ ఫెయిల్డ్. ప్రతి దేశం ఫెయిల్ అయింది. కరోనాను మాత్రమే కాదు, ఎకనామికలీ వారు కట్టాలనుకున్నది కూడా కట్టలేక ఫెయిల్ అయిపోయింది. ఎకనామికల్ సిస్టమ్ ఈజ్ ఫెయిల్డ్, హెల్తీ సిస్టమ్ ఈజ్ ఫెయిల్డ్, సోషల్ సిస్టమ్ ఈజ్ ఫెయిల్డ్. సామాజిక పరిస్థితులు ఫెయిల్ అయినాయి. అక్రమము మిగిలిపోయి ఉన్నది. అందరూ కూడా ఓడిపోయిన వ్యక్తులుగా నిలబడుతున్నారు. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ గాడ్ ఈస్ డూయింగ్ నౌ. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును. అన్యత్వాన్ని ఎవరైతే గొప్ప చేస్తున్నారో వారి బలాన్ని దేవుడు నిర్మూలన చేస్తున్నాడు. ఎస్, నౌ ఇండియన్ స్ట్రెంగ్త్ కూడా పడిపోతుంది. ఎలాగా? దేవునికి విరోధముగా
ఉన్న ప్రతి దేశంలోని బలం నిర్మూలమవుతుంది. అయ్యో ముందుకు బలం వస్తుందని అనుకోకు కుమారుడా, కుమార్తె. అన్య దేశము, ఎస్ ముస్లిమ్సే కావచ్చు, క్రిస్టియానిటీకి విరోధమైన ప్రతి దేశము, దట్ ఈస్ గోయింగ్ టు బి వీకెండ్ నౌ. అన్ని రకాలుగా జ్ఞానములో బలహీనత, ఎకనామికలీ బలహీనత, ట్రస్ట్లో బలహీనత, సిస్టమ్స్లో బలహీనత, గవర్నమెంట్స్లో బలహీనత, ప్రతి విధమైన బలహీనతను దేవుడు అనుమతించబోతున్నాడు, అనుమతిస్తున్నాడు. ఆ బలహీనత రాజ్యాల అన్య దేశాలను కమ్ముకోబోతుంది. ఎస్, వాళ్ళు బలహీనులుగా కనబడతారు. చాలా బలమైపోతుంది, రేపు ఇండియా గొప్పది అనుకుంటున్నారు. కానీ ఇది అన్య దేశం అయితే అది బలహీనమవుతుంది, అది బలహీనమవుతుంది. బలమైన రాజ్యం ఒకటే, అది యేసుక్రీస్తు రాజ్యం, అది క్రైస్తవ రాజ్యం. మనలను పూనుకొని బలము మళ్ళీ తిరిగి లోకంలోనికి రావాలి. అలాగా దేవుని రాజ్యం విస్తరించాలి. అలాంటి గొప్ప ఆస్తిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు భక్తిహీనుడికి ఎందుకు నువ్వు లోబడుతున్నావు? కాని వానికి ఎందుకు లోబడుతున్నావు? దేవునికి విరోధంగా ఎందుకు వెళ్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణకు విరోధంగా ఎందుకు వెళ్తున్నావు? రోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, కుమారుడా, కుమార్తె, యు విల్ నాట్ బి ఎస్కేప్డ్. భక్తిహీనుడిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. భక్తిహీనతకు సపోర్ట్ చేయకు, దాని బలం నిర్మూలన చేస్తావు. నువ్వెంత సపోర్ట్ చేస్తే అంత నీ బలము భక్తిహీనతకు వెళ్తుంది. ఆ భక్తిహీనతకు వెళ్ళిన బలం అంతా కూడా నువ్వు దేవుడు డిస్ట్రాయ్ చేస్తాడు. చివరికి నువ్వు బలం లేని దానివిగా, బలం లేని వానిగా చేయబడతావు. సో నెవర్ సపోర్ట్ దెమ్. సపోర్ట్ యువర్ కింగ్డమ్. దట్ కింగ్డమ్ ఈజ్ యువర్ చర్చ్, దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నాయి కదా, నేను ఇది చేయగలను, అది చేయగలను. ప్రతి పొజిషన్, డెసిగ్నేషన్ రథం అనుకునవచ్చు. దాని నుండి దేవుడు పడద్రోయబోతున్నాడు. గుర్రములను, రౌతులను ఒకరి ఖడ్గమ చేత ఒకరు కూలేటట్టు నేను చేస్తాను. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కును. క్రిస్టియన్స్ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జాల్టెడ్. క్రిస్టియన్స్ ఎవరైతే విజయవంతులు అవుతారో, ఎవరైతే క్రీస్తు పక్షంగా నిలుస్తారో, అన్యత్వాన్ని కాపాడకు, నీ రక్షణను కాపాడుకొని బయటికి రానువు. దేవుని దగ్గర దేవుని కోసం సేవ చేయడానికి వేరుపడు. అయ్యో ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనుకోవద్దు. దేవునికి భిన్నమైన నీకు అవసరం లేదు. నువ్వు దేవుని పక్షంగా నిలిస్తే, కుమారుడ, కుమార్తె, నువ్వు ముద్ర ఉంగరంగా మార్చబడతావు. లేదా నీవు అన్యుల వలె బలహీనంగా చేయబడతావు, నువ్వు కొట్టివేయబడతావు. నీవనుకోవచ్చు ప్రస్తుతం లోకములున్న ఈ ధనమును బట్టి, ఈ పొజిషన్ను బట్టి, ఈ రిలేషన్షిప్ను బట్టి, ఈ లోకంలోని దాన్ని బట్టి నేను గొప్ప అనుకోవచ్చు, ఈ ఉద్యోగం వ్యాపారాన్ని బట్టి నేను గొప్ప అనుకోవచ్చు, నా కులం గొప్పది అనుకోవచ్చు. దాన్ని దేవుడు పడద్రోస్తున్నాడు, దాంట్లో నువ్వు పడిపోతావు. దేవుడు నాకు చూపించినటువంటి దర్శనం ఇది. బట్ క్రిస్టియన్స్, యు ఆర్ ఎగ్జాల్టెడ్. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, కుమారుడ, కుమార్తె, నిన్ను కోరుకుంటున్నాడు. అమ్మ, నిన్ను కోరుకుంటున్నాడు. దాటిరా, సేవ చేయడానికి, దేవుని కోసం నిలవడానికి దాటిరమ్మని పిలుస్తున్నాడు. మాత్రం కూడా డిస్టర్బ్ కాకంటున్నాడు దేవుడు. వెనక్కి చూడకు, ఏదో పోతుంది అనుకోకు. తిరిగి దేవుడు ఇస్తాడు, పోయినా కూడా ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయకు. ఏది చిక్కుతా తీసుకొని బయటకు వచ్చేది దేవుని తట్టు నిలబడు. దేవుని మాటలు మాట్లాడు. దేవుని సేవకులతో ఉండు. దేవుని సంఘంతో ఉండు. సంఘాన్ని కట్టు. సంఘం కడితే దేవుని రాజ్యాన్ని కడుతున్నావు. సేవకులను కడితే దేవుని బాధ్యతా పనులను కడుతున్నావు. వారితో నువ్వు ఉండు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, కుమారుడ, కుమార్తె. God is calling you. It is a personal calling. Stand by your Lord Jesus Christ.
నీ విశ్వాసానికి ఆయన ఒక్కడే ప్రభువు. నేను రక్షించుకున్నాడు. ఎవరినో అడిగి కాదు, ఎవరిని అడిగి కాదు. నీవు మరణ పడకలో ఉన్నప్పుడు, నీవు నాశనములో ఉన్నప్పుడు, నీ వారే నీకు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, నీ వారే నువ్వు నమ్ముకున్న నా వారు అనుకుంటున్నటువంటి వారే నిన్ను బ్రతికించుకోలేనప్పుడు, వారే నిన్ను కాపాడుకోలేనప్పుడు, వారే నీకు సహాయం చేయలేనప్పుడు, అదిగో నేనున్నాను కుమారుడా కుమార్తె అని దేవుడు రుజువు చేసుకున్న పర్సనల్ లవ్ను ఒక్కసారి గుర్తు చేసుకున్నాను. కుమారుడా నేనున్నా, కుమార్తె నేనున్నానని చెప్పడానికి తన సేవకుల ద్వారా, తన సంఘం ద్వారా, తన వాక్యం ద్వారా, తన దర్శనం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చూపించి చేయించిన కార్యాలను గుర్తు చేసుకొని ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరిని అడిగావా? ఈరోజు ఈ నిస్సహాయకులై నీ పక్కన నిలబడ్డప్పుడు సహాయవంతుడై దేవుడు తన సేవకుల ద్వారా చేశాడు. ఆ నిస్సహాయకమైన బలమును చూసుకొని నువ్వు సహాయం చేసే దేవుణ్ణి దూరం అవుతున్నావా? సహాయం చేసే దేవుని సేవకుల దూరం అవుతున్నావా? ఎక్కడా? వారి మీద నీ కోపం ఎందుకు? వారి మీద నీ యొక్క అలుగుడు గునగడం ఎందుకు? సనగడం ఎందుకు? నీ సేవకులను నువ్వు తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, రాంగ్ థింకింగ్ వస్తుందేమో. డబ్బులు ఇస్తే చాలు అనుకుంటారు. డబ్బులు చాలా చిన్నది. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నిన్ను కోరుకోవాలి అన్నప్పుడు, నిన్ను నువ్వు ఇచ్చుకోవాలన్నప్పుడు, ఇచ్చుబుద్ధి కావాలన్నప్పుడు, నిర్జీవమైనటువంటి నీ ఆస్తిని ఇయ్యడం నేర్చుకోకపోతే ప్రాణముతో నిన్ను నువ్వు ఇచ్చుకోవడం కష్టం. కనుక నువ్వు కంపల్సరీ ఇవ్వాల్సిందే. రెండును ఇవ్వాల్సిందే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మారు, నువ్వు మార్పు చెందు. నెగ్లిజెన్స్ అయిపోయింది, ఫేవరిజం అయిపోయింది. నీ ఆసక్తిని చూపించు దేవునిలో నీకెంత ఉందో. నువ్వు ప్రాక్టికల్గా దేవునికి చూయించు. కష్టపడు, శ్రమపడు. అలాగే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరు కూడా నీ ఆసక్తిని రుజువు చేయి. ప్రాక్టికల్గా ప్రూవ్ ఇట్. ప్రాక్టికలీ నేనున్నాను, ఉన్నా లేకున్నా నేను దేవుని కోసం చేస్తా, జీవిస్తా. అది ఉండి నాకు వెనకంజ వేస్తున్నాను దానిని బట్టి, కనుక నేను దేవుని కోసం నిలబడతాని నిలిచే మనసును ప్రాక్టికల్గా చూపించు. ప్రార్థన చేస్తూ నీ ఆసక్తిని చూపించు. బైబిల్ చదువుతూ, బైబిల్ రాస్తూ నీ ఆసక్తి చూపించు. సంఘ సేవ చేస్తూ, సంఘములో కార్యాలు చేస్తూ, నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ ఆసక్తిని చూపించు. బైబిల్ ప్రకటించు, కన్నీరు కార్చు, విజ్ఞాపన చేయి. నీ ఇంటిలో పని చేయి, నీ సంఘములో పని చేయి. అడ్డమైన త్రోవల్లో తిరగక దేవుని కోసం నిలబడే సమయం ఇది. ఇది దేవుని కోసం నిలబడ్డానికి నువ్వు రా. అబ్రహాం గారు ఇస్సాకును ఇచ్చేస్తే నాకు ఎట్లా అని అనుకోలేదు. ఇచ్చేయడానికి రెడీ అయిపోయినాడు. లేనప్పుడు ఇవ్వగలిగిన వాడు ఈయననిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇవ్వగలడు. మృతులను సజీవులుగా చేయగలడు. లేనటువంటి దాన్ని ఉన్నటువంటిగా చేయగలడు. ఉన్నదాన్ని అడుగుతున్నాడు ఈరోజు. ఇయ్యో, నువ్వున్నావు, ఇవ్వు. నీ కష్టార్జితంలో దాచిపెట్టుకున్న దాంట్లో నీది ఇవ్వు. నీ సంఘం కోసం, నీ రాజ్యం కోసం ఇవ్వు. ఎందరో పడిపోతున్నారు ఈరోజు. వాళ్ళ కోసం కన్నీరు కార్చే ప్రార్థన, అభిషేకం. నేను నిలుస్తాను ప్రభు అని అడుగు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, మరొక్కసారి సమయం ఇంకా రాలేదు దేవుని పక్షంగా నిలబడ్డానికి, ఎందుకు కరోనా ఉందని అని అనుకుంటున్నటువంటి మూర్ఖపు మనస్తత్వంలో మేమీ సంఘం ఉండకుండానట్లు ఈరోజు నాతో మాట్లాడి, ఇది సమయం ప్రభువా, నీ సంఘాన్ని, నీ రాజ్యాన్ని కట్టడం, నీ పక్షంగా నిలబడ్డం, మాకున్నది నీకు ఇవ్వడానికి, మా బ్రతుకులు నీకు ఇవ్వడానికి ఇది సమయం. కట్టాలి ప్రభువా, రాజ్యం కట్టాలి ప్రభువా, నన్ను నేను ఇచ్చుకోవాలి ప్రభువా, నన్ను నిలబడాలి ప్రభువా. కష్టమవుతుందని, కరోనా ఉందని భయపడ్డం కాదు, ఇచ్చుకోవాలి ప్రభువా. ఎవరో నేనే పిరికిదాన్నైతే, నేనే పిరికివాడనైతే ఏం చేయగలుగుతాను? ఇతరులకు నేను ధైర్యం చెప్పలేను. కనుక ప్రభు, అలాంటి మనస్తత్వాల నుండి మమ్మల్ని విడిపించండి. ఈరోజు హగ్గుని ముందు పెట్టావు. ఇది సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినము ప్రభువా, మమ్మల్ని రక్షించండి.
కరోనా రాకుండా కాపాడండి. నీ సంఘం కోసం ప్రయాసపడతాం, మీ మందిరం కోసం ప్రయాసపడతాం, మీ రాజ్యం కోసం ప్రయాసపడతాం, మీ సేవకుల కోసం వింటాం. ప్రభా, దాచిపెట్టుకున్నది ఉంటే బాగుండని మిగిల్చుకునే పిసినారిలో మేము ఉండాం. మేము ఇవ్వడానికి ఇష్టపడతాం, మమ్మల్ని మేము ఇష్టపడతాం, అన్ని దాటుకొని వస్తాము ప్రభువా అని వాగ్దానం చేసే వారముగా ఉండే కృప మాకు దయచేయండి. వారి మాటలను వినండి ప్రభువా, వారి హృదయాలను ప్రేరేపించండి ప్రభువా, వారి హృదయాలను యేసు నామములో ప్రేరేపించండి, మార్చండి ప్రభువా. ఈ వాక్యము ప్రభా అనేకులకు వినబడినట్లు ఈ వాక్యాన్ని, చెప్పబడిన వాక్యాన్ని, ప్రార్థనని ఆత్మలు సంచారము చేయించు ప్రభువా. ప్రభా, ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారో వారందరికీ స్వరం వినిపింపచే దర్శనములు చూపించు ప్రభా, కళలో చూపించు, దర్శనములు చూపించు ప్రభా, వినిపించు, అద్భుతము చేయది. ఎవరితో మాట్లాడాలనుకున్నావో నీవు వారితో మాట్లాడు, చూపించు ప్రభువా, అద్భుతము చేయండి ప్రభువా. మేమందరం కలిసి నీ రాజ్యం కోసం నిలబడాలి. సాతాను శోధన నుండి విడిపించండి, వ్యభిచారపు మనస్తత్వం నుండి విడిపించండి, శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మను కాల్చివేయండి ప్రభువా. నీ అందరి భయభక్తిని మాకు నిలపండి. కలిసి నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేయమని ఈ లేఖనమును పదే పదే మేము చదువుతూ ప్రభువా, మేము విశ్వాస ఘాతకులము కాకుండా జీవించే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థనతో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.